నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. నల్లపాడు సీఏ వంశీధర్ అవినీతికి పాల్పడుతున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనపైన శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. అమరావతి రోడ్లోని క్యాంపు కార్యాలయంలో బుధవారం బోనపైన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 19న గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లోని కృష్ణ చైతన్య హాస్పిటల్లో సీఐ పేరు ప్రస్తావిస్తూ దుండగులు దాడి చేయడం ఆయన అవినీతికి నిదర్శనమని అన్నారు. ఆసుపత్రిలో వెంటిలేటర్లు, మానిటర్లు తరలిస్తూ ఉంటే అడ్డుకోకుండా సీఐ కొమ్ము కాశారని, ఆసుపత్రిపై దాడి జరిగిందని స్టేషన్లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని గుర్తు చేశారు. బాధితులు న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మా దగ్గరికి ఒక జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక డాక్టర్ గారు, అంటే జనసేన పార్టీకి ఆయన ఎవరైతే పేదలు వైద్యం కొరకు వెళ్తారో ఉచితంగా వైద్యం చేస్తూ ఉంటాడు. ఇన్నర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి కృష్ణ చైతన్య హాస్పిటల్ అని. కృష్ణ చైతన్య హాస్పిటల్ డాక్టర్ గారు కూడా వచ్చున్నారు. సరే, ప్రెస్ మీట్ ఉంది కదా, మీరు కూడా ఉండమని చెప్పాను ఆయనకి. కృష్ణ చైతన్య హాస్పిటల్ అనేదాన్ని 19వ తారీఖు అర్ధరాత్రి కొంతమంది వచ్చి పూర్తిగా పగలగొట్టి సుమారుగా ₹1 కోటి 80 లక్షల రూపాయలటువంటి సామాను ధ్వంసం చేసి 2 లారీల్లో సామాన్లు ఎత్తుకెళ్ళడం జరిగింది. అది జరిగేటప్పుడు సంబంధిత నల్లపాడు సిఐ గారు అక్కడే తిరుగుతూ ఉన్నారంట. కనీసం హాస్పిటల్ దగ్గర రావడం కానివ్వండి, దౌర్జన్యం చేసేవారు రావడం కానివ్వండి, దౌర్జన్యం చేసేవారిని ఇద్దరు పట్టిస్తే ఎస్ఐ గారు వస్తే వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అన్నీ పంపించేయడం జరిగింది. అర్ధరాత్రి 11:30 జరిగితే వీళ్ళు కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత 2 గంటలు 3 గంటలకు కంప్లైంట్ చేస్తే మరుసటి రోజు ఎస్పీ గారికి కంప్లైంట్ చేసిందా కూడా వీళ్ళు ఎఫ్ఐఆర్ కట్టలేదు. ఆ వచ్చినటువంటి వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారట, సిఐ గారికి మనం 10 లక్షల రూపాయలు ఇచ్చా, ఇబ్బంది లేదు, మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అని చెప్తా ఉంటాం. వీళ్ళ దృష్టిలోకి వచ్చింది. అంటే హాస్పిటల్ అప్పటికి ఒక 3 పేషెంట్లు కూడా, మహిళా పేషెంట్లు కూడా ఉండటం జరిగింది. అంతటి కార్యక్రమం జరిగినా కూడా ఇప్పటివరకు కూడా సిఐ గారు అక్కడికి వెళ్ళలేదు, ఏం జరిగిందో విచారించలేదు, ఒక ఎఫ్ఐఆర్ కట్టారు. ఆ ఎఫ్ఐఆర్ కూడా పనికిరాని ఎఫ్ఐఆర్ కట్టారు. ఆ సెక్షన్లో ఎవరైతే దౌర్జన్యం చేశారో వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా చేశారు. అంటే నల్లపాడు సిఐ గారు అవినీతి ఏ విధంగా ఉందో ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. ఈ విషయం ఎస్పీ గారిని కూడా డాక్టర్లు కలవడం జరిగింది. ఎస్పీ గారు కలిసిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టి ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మరలా ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు, మీరు రాజీ పడమని ఆయన బెదిరిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఎస్పీ గారు, డిఐజీ గారికి మేము ఒకటే కోరుతూ ఉన్నాం, ఈ ప్రాంతంలో చాలా పెద్ద ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో జరిగిన అల్లర్లన్నిటికీ కూడా ఈయన కొమ్ము కాస్తూ ఉన్నాడు. ఎవరైతే డబ్బు ఇచ్చారో వారి వైపున ఉండటం తప్పితే న్యాయం చేయటం ఈ సిఐ వల్ల కావట్లేదు. మేము అదే చెప్తా ఉన్నాం, ఈయన అవినీతిని భరించలేకపోతూ ఉన్నారు ప్రజలు. దౌర్జన్య పరులకి కొమ్ము కాస్తూ ఉన్నాడు. కాబట్టి ఈయనపై తగు చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నాం. మీకు ఇప్పుడే ఆ డాక్టర్ గారు కూడా పిలిచి ఏం జరిగిందో మీకు వివరించే ఏర్పాటు కూడా చేస్తాం. ఆయన కూడా పిల్లలు ఒకసారి. అంటే పేదలకు చాలామంది కూడా ఉచిత వైద్యం చేయించాం మేమే. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే హజ్ యాత్రను కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూసిందని వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా విమర్శించారు. తూర్పు నియోజకవర్గంలోని వైసీపీ నగర కార్యాలయంలో బుధవారం నూరి ఫాతిమా మాట్లాడారు. ఈ నెల 19న బయలుదేరిన హజ్ యాత్రికుల సామాగ్రి ఇప్పటికీ చేరలేదని, గడిచిన 3 రోజులుగా హజ్ యాత్రికులు వెళ్లిన దుస్తుల మీదే ఉన్నారని అన్నారు. వారి మెడిసిన్స్ కూడా ఆ లగేజ్ బ్యాగుల్లోనే ఉండటంతో యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో ఎప్పుడు ఇటువంటి సమస్యలు తలెత్తలేదని అన్నారు. అదేవిధంగా మోతిలాల్ నగర్ బాధితుల అంశాన్ని రాజకీయంగా వాడుకోవాల్సిన అవసరం తనకు లేదని, ఎమ్మెల్యేకి బాధ్యత లేదు కాబట్టి తాను బాధిత ప్రజల పక్షాన నిలబడ్డానని స్పష్టం చేశారు. ఈ రోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటి అంటే, ముస్లిమ్స్కి, మైనారిటీస్కి మరీ ముఖ్యంగా హజ్ యాత్ర అంటే ఎంత ప్రతిష్టాత్మకంగా, లేకపోతే ఎంత ఇంపార్టెన్స్, ప్రతి ఒక్కళ్ళు కూడా ముస్లిమ్స్ వాళ్ళందరూ హజ్కి వెళ్ళి హజ్ యాత్ర చక్కగా కంప్లీట్ చేసుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకొని రావాలని చెప్పి వాళ్ళు వెళ్తూ ఉంటారు. కానీ దురదృష్టశాతం ఈ ప్రభుత్వంలో ఎందుకు ఈ మాట అనాల్సింది వస్తుందంటే, విత్ ప్రూఫ్స్ వచ్చాను నేను. హజ్ యాత్రకి వెళ్ళిన వాళ్ళు 19వ తారీఖున వెళ్ళిన వాళ్ళకి ఇప్పుడు దాకా కూడా వాళ్ళ లగేజ్ వాళ్ళ దగ్గర చేరలేదు. ఫ్లైట్ నెంబర్ వచ్చేసేసి F36393. వాళ్ళకి మెసేజ్, వాళ్ళు హజ్
కమిటీ ఆఫ్ ఇండియాకి వీళ్ళు మెసేజ్ పెట్టడం జరిగింది. మేము ఈ ఫ్లైట్ ద్వారా వెళ్ళాము విజయవాడ నుంచి మదీనాకి, ఇప్పుడు దాకా కూడా మా లగేజెస్ ఇంకా మా దగ్గర చేరలేదు. 19వ తారీఖునంటే దాదాపుగా 3 రోజులు అవుతుంది. ఉన్న బట్టల మీద అలాగే ఉన్నారు, వాళ్ళ మెడిసిన్స్ ఉన్నాయి, వాళ్ళ బేసిక్ ఫెసిలిటీస్, వాళ్ళ నీడ్స్ అన్నీ లగేజ్లో ఉన్నాయి. ఎందుకు లగేజెస్ వాళ్ళతో పాటు పంపించలేదో నాకు అర్థం కాలేదు. అలాగే నేను సిఓ గారికి కూడా చేయటం జరిగింది, నో రెస్పాన్స్. దాదాపుగా 4-5 టైమ్స్ కాల్ చేసి అసలు ఏంటి ఇబ్బంది అని కనుక్కోవడానికి కూడా చేస్తే రెస్పాండ్ అవ్వలేదు. మరి ఏ విధమైన పాలన జరుగుతుంది ఇది? టోటలీ ఫెయిల్యూర్ ఆఫ్ ఏ గవర్నమెంట్. ఎందుకనంటే హజ్ కమిటీ చైర్పర్సన్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు లగేజెస్ వాళ్ళ చేత ఎప్పుడూ రాని ఇబ్బంది ఎందుకు ఈసారి వచ్చింది? ఎవరు రెస్పాన్సిబుల్ తీసుకోవాలి? విజయవాడ నుంచి మీకు చేత కాకపోతే పంపించటం, మీకు తెలియకపోతే బెటర్ హైదరాబాద్ నుంచి పంపించాల్సింది. ఇప్పుడు లగేజ్ విజయవాడ నుంచి ముంబై పంపించి, ముంబై దగ్గర నుంచి ఎప్పుడు క్లియరెన్స్ అవ్వాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వాళ్ళు తీసుకువెళ్ళాలి, మళ్ళీ వాళ్ళది అక్కడ ఉన్న తెలిసిన చోటు అయితే ఎక్కడైనా కొనుక్కోవచ్చు, చేయొచ్చు. తెలియని చోటు అక్కడ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మరి అలాగే చాలా ఇప్పుడు ఇదొక ఈ రికార్డ్ అయితే, ఇంకోటి వాయిస్ రికార్డ్. పాపం వాళ్ళు ఇబ్బంది పడుతుంది, పాపం వాళ్ళు నిజంగానే అక్కడ ఉన్న వాళ్ళు ఒకళ్ళు ఎందుకు ఇప్పుడు దాకా కూడా వాళ్ళు అంటే దాదాపుగా 3 days అవుతుంది, ఇప్పుడు దాకా కూడా ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? అక్కడ ఎంతమంది ఇప్పుడు హజ్ హౌస్కి వెళ్ళిన వాళ్ళు అక్కడ హజ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా చేసుకోవాలి. మరి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది? ఇప్పుడు దాకా ఎప్పుడు ఏం యాక్షన్ తీసుకుంది? ఖచ్చితంగా దాని గురించి ఒకసారి అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళు ప్యానిక్ అవుతున్నారు. వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి, మా బట్టలు లేవు, మా బేసిక్ ఫెసిలిటీ లేవు, చాలామంది సంబంధించినవి అన్నీ దాంట్లో ఉంటాయి. మరి లగేజ్ ఎందుకు వేరుగా పంపించారు? ఎప్పుడు లేని సిస్టమ్ని ఎందుకు ఈసారి తీసుకొని వచ్చారని చెప్పి ఈ హజ్ చైర్పర్సన్ని అడుగుతున్నాము. అలాగే దీని మీద తొందరగా చర్యలు తీసుకొని వాళ్ళందరికీ వాళ్ళ లగేజెస్ తొందరగా చేర్చాలని చెప్పి, అలాగే బాధ్యతగా ఏదో మీడియా ముందుకు వచ్చేసి లేకపోతే వీడియోలు చేసి మీడియా పిచ్చి కాకుండా ఒకసారి బాధ్యతగా తీసుకొని చేయమని చెప్పి మైనార్టీ ఉన్న ఎమ్మెల్యేస్కి అలాగే మినిస్టర్ గారికి అలాగే హజ్ చైర్పర్సన్కి నేను విన్నపిస్తున్నాను వాళ్ళందరి తరపున. సో తొందరగా యాక్షన్ తీసుకొని వాళ్ళ లగేజెస్ తొందరగా చేర్చమని చెప్పి కోరుతున్నాను. దాదాపుగా హజ్ హౌస్కి వెళ్ళే వాళ్ళ లగేజెస్ మొత్తం కలిపి ముందే ఏమో ఎవరెవరు ఎంత లగేజెస్ ఏంటి అనేది మొత్తం చూసుకొని చేసి వాళ్ళతోనే పంపించి వాళ్ళతోనే దిగే విధంగా చూసుకునేవాళ్ళు. ఎక్కడ కూడా ఎప్పుడు ఇబ్బంది రాలేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం, నాకు తెలిసి ఫస్ట్ టైం ఇలాంటి ఇబ్బంది రావటం. మరి వీళ్ళు ఎందుకు ఏ సిస్టమ్ని ఎలాగా ఇచ్చేసుకున్నారు నాకు అర్థం కావట్లేదు. ఎవరికి ఇబ్బంది రాంది మన ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇబ్బంది వచ్చింది అని అంటే, ఎక్కడో సిస్టమ్ లోపల ప్లస్ సిస్టంలో ఎక్కడో కూడా ఒక సింక్ అయిన విధం లేదు, అంటే ఒక సిస్టమాటిక్ వేలుగా లేదు. వీళ్ళకి తెలియకో లేకపోతే వీళ్ళకి ఏ విధంగా చేయాలోనో తెలియకో ఇది చేసినట్టున్నారు. సో బెటర్ ఎక్కడ లోపం వచ్చింది అనేది కూడా ఆన్సరబుల్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తాం మేము, మాకు టైం లేకనా లేకపోతే ఏమైనా ఇది లైక్ ఏదైనా ఆకతాయిగా ఫోన్ చేస్తాము, ఏదో రెస్పాన్సిబుల్గా ఎందుకు ఫోన్ చేశాము, ఎందుకు చేశారని చెప్పి సిఇఓ గారు కూడా ఎత్తి ఫోన్ మాట్లాడాలి. ఇప్పుడు దాదాపుగా నేను 7 times ఫోన్ చేశాను ఆయనకి, ఒక్కసారి కూడా రెస్పాండ్ అవ్వలేదు. సో ఈ విధమైన ఉంటే చాలామంది రాబోయే కాలంలో కూడా చాలా ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ మీరు తొందరగా క్లియర్ చేసి వాళ్ళందరికీ తొందరగా చేర్చాలని చెప్పి కోరుతున్నాం. ఇది రాజకీయంగా వాడుకోవాల్సినంత అవసరం మాకు లేదండి. ఎలక్షన్ ఏవి ఒక నెలలోనో 3 నెలలోనో లేవు. ఒక ప్రజాప్రతినిధిగా నాకు బాధ్యత ఉంది. ఎందుకనంటే ఎమ్మెల్యే గారికి బాధ్యత లేదు. మరి నేను ఒక మాట చెప్తాను చూడండి, ఎమ్మెల్యే గారికి నేర్పిస్తున్నానని కాదు కానీ నేను ఒకటి చెప్తాను చూడండి. ఒకవేళ నిజంగానే ఎమ్మెల్యే గారి మీద ఆ కుటుంబాల మీద చిత్తశుద్ధి ఉంటే, ఆ కుటుంబాల మీద నిజంగానే ఆయనకు బాధ్యత ఉంటే ఆయన ఒక రోజు ముందే, అంటే ఆయన చెప్పిన మాట ఏమన్నారు, 2 నెలలు మిమ్మల్ని అక్కడి నుంచి ఖాళీ చేయించిన తర్వాత పగలగొడతానని చెప్పారు కదా, మరి ఆయన ఎందుకు ఖాళీ చేయించలేదు? వాళ్ళందరినీ ఎక్కడ సురక్షితమైన ప్రాంతానికి ఎందుకు షిఫ్ట్ చేయలేదు? లేకపోతే వాళ్ళకి కావాల్సిన గృహాలు ఎందుకు నిర్మాణం చేసి వాళ్ళందరినీ పంపించకుండా చేయకుండా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు
వచ్చినప్పుడే పగలగొట్టి చేసి పంపించారు. మరి ఇవన్నీ ఏంటి? ఆయన ఉండాల్సిన ప్లేస్లో నేను ఉన్నానండి, నిజం చెప్తున్నాను. ఆయన ఉండి ఆయన వాళ్ళందరికీ ఏం పర్లేదు, ఇదిగోండి పొద్దున్నే వచ్చి ఆయన కూడా ఉండాల్సింది అక్కడ నుంచోని, ఇదిగోండి అమ్మ మీకు అక్కడ ఇచ్చాను, నేను టిట్కో హౌసెస్ ఇచ్చాను, మీరు అక్కడికి వెళ్ళండి చేయండి అని చెప్పాల్సింది. మరి బాధ్యత లేని వ్యక్తి మీరేమో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. మీకు బాధ్యత లేదని చెప్పి నేను వదిలేస్తే ఎలాగా? నా ప్రజలండి, నాకు ఓట్లు వేసినా ఓట్లు లేకపోయినా నాకు దాదాపుగా 69,000 మంది ఓట్లు వేశారు నాకు 69. నా మినిమం రెస్పాన్సిబిలిటీ రాజకీయంలో వచ్చినప్పుడు ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్ అని చెప్పి రాజ్యాంగంలో రాసి ఉండటం కాదు, దానికోసం నిలబడే ఇది కూడా ఉండాలి. మా పార్టీ అలాంటి పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ కష్టం ఏ కార్యకర్తకు కానీ ఏ ప్రజలకు వచ్చినా కూడా నిలబడమని చెప్పారు. సో అందుకోసం మేము రెస్పాన్సిబుల్గా ఉన్నాం. మీరు లేరు కాబట్టి మేము ఉన్నాం. మీకేం గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 26న మేడే సాంస్కృతిక సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ కన్వీనర్ భావన్ నారాయణ తెలిపారు. బ్రాడీపేటలో బుధవారం సాంస్కృతిక సమ్మేళనం పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం భావన్ నారాయణ మాట్లాడారు. పద్యం, పాట, కవిత్వం, సంగీత, వాయిద్యాలు ఇలా అనేక అంశాల్లో ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. బ్రాడీపేట యూట్యూబ్ హాల్లో జరిగిన కార్యక్రమంలో కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్మికుల దీక్షాదినమైనటువంటి మేడే సందర్భంగా గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 26 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని జాషువా విజ్ఞాన కేంద్రం నిర్ణయించింది. ఇందులో ప్రధానంగా కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, శ్రమజీవుల యొక్క లక్ష్యాలు నెరవేరటం కోసం వాళ్ళ పోరాటాలని, ఉద్యమాలను బలపరిచే విధంగా, అభ్యుదయంగా, దేశభక్తియుతంగా, విద్వేషం, మూఢత్వం వీటికి వ్యతిరేకంగా ఉండే విధంగా కార్యక్రమాలని నిర్వహించాలని చెప్పి భావించింది. ఇందులో ప్రతి ఒక్కరూ కార్మికులు, ఉద్యోగులు కాకుండా ఇతర కళాకారులు కూడా పాల్గొనాలని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా 5 నుంచి 10 నిమిషాల లోపు తమ కార్యక్రమాలని ప్రదర్శించాలని, పాట, నృత్యం, పద్యం, ఏకపాత్ర, జోక్సు, అలాగే సంగీత వాయిద్య పరికరాలు అన్నింటి కూడా వాళ్ళు వాడొచ్చని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆ రోజు పాల్గొనే వాళ్ళందరికీ కూడా విజ్ఞాన కేంద్రం తరపున సర్టిఫికెట్లు ప్రదానం చేస్తాం. అలాగే కళాకారులందరూ కూడా భోజన ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఈ మొత్తం కార్యక్రమాల్ని గుంటూరు నగరంలోను, జిల్లాలో ఉన్న కళాకారులు, కార్మికులు, ఉద్యోగులు అందరూ పాల్గొని జయప్రదాలు చేయాలని కోరుతున్నాం. జాషువా విజ్ఞాన కేంద్రం సామాజిక అంశాల మీద అనేక చర్చాగోష్ఠులు నిర్వహిస్తూ ఉంది. అలాగే సేవా కార్యక్రమాల్లో భాగంగా 1 సంవత్సర కాలంగా కంప్యూటర్ కేంద్రాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే సాహిత్య గోష్ఠులు కూడా నిర్వహిస్తూ ఉన్నాం. శ్రీశ్రీ, అలాగే జాషువా ఇలా సందర్భాల్లో, అలాగే పిల్లలకి సైన్స్ క్విజ్ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మొత్తంగా ఏంటంటే సామాజిక, సాంస్కృతిక రంగాల్లో అనేక కార్యక్రమాలు చేపట్టాలని దానిలో భాగంగా ఈ మేడే సందర్భంగా ఈ మేడే సాంస్కృతిక కార్యక్రమాలని జాషువా విజ్ఞాన కేంద్రం నిర్వహిస్తుంది. దీన్ని ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దేశ ప్రగతికి అలాగే సమాజ మనుగడకు శ్రమశక్తి కీలకం. శ్రామికుడు లేని సమాజం లేదు. అందువల్ల మేడే యొక్క ప్రాశస్త్యాన్ని, ప్రాముఖ్యతని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గాను గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం ఈ నెల 26వ తేదీన ఈ సమ్మేళనాన్ని నిర్వహిస్తోంది. ఇందులో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, అలాగే వివిధ రంగాల్లో ప్రముఖులు, కళాకారులు వీళ్ళందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. మేము ఒక 9 అంశాలను తీసుకోవడం జరిగింది. అటు పద్యం కానీ, పాట కానీ, కవిత్వం కానీ, జోక్స్ కానీ, అలాగే సంగీతానికి సంబంధించినటువంటి చిన్న కార్యక్రమం కానీ, వాయిద్య ప్రదర్శన కానీ, ఇట్లా 9 అంశాలతో కూడినటువంటి ఈ కళారూపాన్ని ప్రదర్శించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రోజు అనేక రంగాల్లో ఉన్నటువంటి కళాకారులు, అలాగే వీటిల్లో ఆసక్తి ఉన్న వాళ్ళని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మేము కోరుతున్నాం. మేడే యొక్క ప్రాముఖ్యతని తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం దోహదం చేస్తుందని మేము భావిస్తున్నాం. అందువల్ల ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అన్ని రంగాల్లో ఉన్నటువంటి కళాకారుల వాళ్ళని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.
గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ఇందిరా ప్రియదర్శిని కాలనీలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో దేవతామూర్తుల విగ్రహాల పునఃప్రతిష్ఠ మహోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా బుధవారం శాంతి హోమాలు, పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక భక్తులు భారీ ఎత్తున పాల్గొని దైవ దర్శనం చేసుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు భాస్కర్రావు, ధర్మారావు, మల్లేశ్వరరావు ప్రతిష్ఠ మహోత్సవం వివరాలను మీడియాకు వివరించారు. గురువారం దేవతామూర్తుల విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకులు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమము రేపు గురువారము ఉదయం 10:44 జరుగును. కావున త్రయాన్నికంగా మంగళవారం ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవలు, యథావిధిగా పూజా కార్యక్రమాలు, వాస్తు పూజ, సర్వతోభద్రమండలము ఆవాహన జరిగినాయి. సాయంకాలము వాస్తు హోమము, సర్వతోభద్రమండల హోమము, జలాదివాస కార్యక్రమాలు జరిగినాయి. 21వ తారీఖు 22వ తారీఖు స్వామివారికి పునఃపూజా కార్యక్రమాలు, హోమాది కార్యక్రమాలు, తదుపరి పంచామృతాభిషేకము, సాయంత్రం 4 గంటలకు గ్రామోత్సవ కార్యక్రమము. గ్రామోత్సవ కార్యక్రమంలో ఖడ్గాలు వేయటము, కోలాటము ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు ధర్మారావు గారు. ఇంకా ఈయన కూడా రాత్రికి హోమాది కార్యక్రమాలు, ధాన్యాదివాసము, పుష్పాదివాసము, శయ్యాదివాసాది కార్యక్రమాలు రాత్రి 10 గంటలకు జరుగుతాయి. రేపు ఉదయము 6 గంటల నుండి సుప్రభాత సేవ, స్వస్తివాచనము, యంత్రాలకి అభిషేకాది పూజా కార్యక్రమాలు, 10:44 యంత్రస్థాపన, బలిహరణ, దృష్టి, గోవుతో దృష్టి పెట్టడము, తదుపరి పూర్ణాహుతి కార్యక్రమము, తదుపరి కళ్యాణ మహోత్సవం, శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగును. కావున భక్తులు 50 మంది విచ్చేసి స్వామివారి యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారి యొక్క అన్నదానాన్ని కార్యక్రమాన్ని స్వీకరించవలసిందిగా కోరుచూ ఉన్నాం. 23వ తారీఖు ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అన్న సంతర్పణకి సుమారుగా 10,000 మంది సభ్యులకి ఇక్కడ మనం తయారు చేయటం జరిగింది. అందరూ భక్తులందరూ, గుంటూరులో ఉన్న భక్తులందరూ వచ్చి ఈ అన్నప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. టీడీపీ సీనియర్ నాయకులు దాసరి రాజా మాస్టర్ సతీమణి శ్రీదేవి ఉద్యోగ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. కాసు సాయమ్మ హై స్కూల్లో సైన్స్ టీచర్ గా పనిచేస్తున్న శ్రీదేవి బుధవారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ విరమణ మహోత్సవాన్ని స్కూల్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యేలు ధూళిపాల నరేంద్ర, నకా ఆనందబాబు, చదరవాడ అరవింద బాబు, ఇతర నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొని శ్రీదేవికి అభినందనలు తెలిపారు. రాజా మాస్టర్ శ్రీదేవి దంపతుల్ని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. చాలా సంతోషం. మరి మీ అందరికీ కూడా తెలిసినటువంటి అంశమే, ప్రభుత్వ ఉద్యోగం రావటమే చాలా గొప్ప. అటువంటిది వచ్చినటువంటి ఉద్యోగాన్ని సద్వినియోగపరచుకోవటం అంటే పూర్తి కాలం పనిచేయగలగటం మరొక అదృష్టం. ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి సుమారు 35-36 ఏళ్ళు మనం ఆ జాబ్ చేయడానికి ప్రభుత్వం అవకాశం ఇస్తుంది. పూర్తి కాలం పనిచేసే అవకాశం రావటం, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉండటం, మంచి ఏ వృత్తిలోకి అయితే వచ్చామో ఆ వృత్తిలో మంచి పేరు తెచ్చుకోవటం ఇంకా అదృష్టం. కాబట్టి ఇటువంటి 3 రకాల అదృష్టాలను కలిగి ఉన్నటువంటి శ్రీదేవి టీచర్ గారు కాసు సాయమ్మ హై స్కూల్లో బయాలజీ టీచర్గా పనిచేస్తూ ఈ రోజున రిటైర్ అవుతున్న
సందర్భంగా స్కూల్ వారు ఏర్పాటు చేసినటువంటి ఒక మంచి కార్యక్రమం. హెడ్ మాస్టర్ గారు, కాసాయం హై స్కూల్ టీచర్సు, విద్యార్థులు, స్కూలు యాజమాన్య కమిటీ వీళ్ళందరూ ఐకమత్యంతో చేసి ఈ గుంటూరు నగరంలో ఉన్నటువంటి వేరు పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ముఖ్యంగా నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నందున తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి గుంటూరు నగరంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇక్కడికి హాజరై ఉండటం చాలా సంతోషం. మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని. ఈ శ్లోకం గురించి తెలియని వారు చదువుకున్నా చదువుకోకపోయినా తెలియని వారు ఉండరు. ఈ శ్లోకం గురువుకు ఉన్నటువంటి ఒక గురుతర బాధ్యతను గుర్తు చేస్తూ ఉంటుంది. అటువంటి పవిత్రమైన వృత్తిలోకి నేను కానీ నా భార్య కానీ రాగలగటం అంటే అది పూర్వజన సుకృతంగా భావిస్తూ మా దగ్గర చదువుకున్న విద్యార్థులందరూ కూడా మేము కన్న పిల్లలు ఎంత ఎదిగారో వారు కూడా అంత బాగా ఎదగాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క విద్యార్థి చక్కగా ప్రతి ఒక్కళ్ళు చదవాలని అనుకుంటాను నేను. ప్రతి ఒక్కళ్ళు 100% 10th క్లాస్ రిజల్ట్స్ వస్తే ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రి సంతోషంగా వాళ్ళు హ్యాపీగా ఉండాలనే కోరిక నాది. మహిళలు అభివృద్ధి చెందటం లేని ప్రతిపక్షాల కారణంగానే మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిందని కూటమి నేతలు ఆరోపించారు. అరండల్పేటలోని యోగి భవన్ లో బుధవారం బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు రాధా మాధవి, జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, జనసేన పార్టీ నాయకురాలు బిట్రగుంట మల్లిక తదితరులు పాల్గొన్నారు. ఏదైతే దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి మహిళా బిల్లును మొన్న 16, 17, 18 తారీఖుల్లో ప్రవేశపెట్టాలని చెప్పి మన ప్రియతమ ప్రధానమంత్రి గారు ఎంతో ప్రయత్నం చేశారు. అయితే ఈ బిల్లును అడ్డుకోవడానికి కూడా అంతే ప్రయత్నం చేసి ఎవరైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారో వారు మహిళలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు. భారతదేశంలో ఉండే మహిళల కన్నీళ్లు చూశారు. ఎందుకంటే మహిళా బిల్లు పాస్ అయితే మా యొక్క ఉనికి మేము కోల్పోతామని చెప్పి ఈ యొక్క ప్రతిపక్ష కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే వాళ్ళు కానివ్వండి, అలాగే కేరళలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పినరాయి విజయన్ గారు కావచ్చు, అలాగే ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి అఖిలేష్ యాదవ్ కావచ్చు, ఇంకా ఎవరైతే ఈ ప్రతిపక్ష నాయకులందరూ కూడా మహిళలను కించపరిచే విధంగా ఈ యొక్క బిల్లును పాస్ కానియకుండా చూశారు. కాబట్టి దానికి నిరసనగా మేము రేపు విజయవాడలో ఎన్డీఏ మిత్రపక్షాల కూటమి తరఫున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం పెడుతున్నాం. దాని దృష్ట్యా ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ ఇక్కడికి విచ్చేసిన మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ తిరుపతిరావు గారికి, అలాగే కూటమి ప్రభుత్వం నుంచి వచ్చిన తెలుగుదేశం లీడర్ శివలీలా గారికి, జనసేన పార్టీ నుంచి రిప్రజెంట్ చేస్తున్న ఉమెన్ లీడర్ మల్లికా గారికి, అలాగే మా స్టేట్ సెక్రటరీ పావని గారు, శ్రవంతి గారు, శ్రావణి గారు, మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మీడియా మిత్రులు కూడా నమస్కారం. ఇవాళ మనందరం చూస్తున్నాం 16th, 17th, 18th నరేంద్ర మోదీ గారు మహిళా ఉమెన్ రిజర్వేషన్ బిల్ 33% రిజర్వేషన్ బిల్ని ఆయన ఎంతో కష్టపడి ఆ స్పెషల్ పార్లమెంట్ సెషన్స్ పెట్టి ఆ బిల్ని పాస్ చేసే విధంగా డిస్కషన్స్ పెడితే దాన్ని ఎంత దారుణంగా యాంటీ ఉమెన్ అలియన్స్, అంటే ఒక్కొక్క పార్టీ పేరు చెప్పుకుంటూ వెళ్తూ ఒక్కొక్క వ్యక్తి గురించి మాట్లాడుకుంటూ వెళ్తే రోజంతా సరిపోదు. అలాంటి మనుషులు అందరూ కూడా కలిసి ఈ బిల్లుని పాస్ చేయకుండా ఎలా అడ్డుపడ్డారో మనం అందరం కళ్ళారా చూసాం. అయితే ఇది ఇవాల్టి పోరాటం కాదండి. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఫస్ట్ 1996లోనే ఈ బిల్ గురించి మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 2008లో, 2010లో రాజ్యసభలో పాస్ అవ్వడం, మళ్ళీ 2023లో పాస్ చేయడం జరిగింది. కాకపోతే ఈ బిల్లుని అమెండ్మెంట్ చేయకుండా వాళ్ళు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అయితే నేను వీళ్ళందరికీ యాంటీ ఉమెన్ అలియన్స్కి మీ మీడియా తరపున కొన్ని అడగదలుచుకున్నాను. మీకు ఇంకా ఎప్పటికండి మీరు కళ్ళు తెరిచేది?
ఆడవాళ్ళని ఎందుకు ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపుతున్నారు? ఒకప్పుడేమో ముఘల్ మన రాజ్యాలు పరిపాలించారు, అప్పుడు మేము పోరాడాం. మళ్ళీ తర్వాత బ్రిటిషర్స్ వచ్చారు, మళ్ళీ మేము పోరాడాం. అప్పుడు ఎలా పోరాటం మొదలైందన్నది మనం అందరం హిస్టరీ చూసాం. అప్పుడే 1857లోనే మీ అందరికీ తెలిసిన విషయమే, ఫస్ట్ ఫ్రీడమ్ ఉమెన్ ఫైటర్ లక్ష్మీబాయి. ఆవిడ గురించి ఒక హిందీ పోయెట్ చెప్పారు, బూందేలో సే హర్ బోలీ సునీ వహీ కహానీ థీ, ఝాన్సీ కి రాణి కూబ్ లడి మర్దానీ ఓ తో ఝాన్సీ వాళ్ళీ రాణి థీ. అంటే అప్పుడు కూడా ఉమెన్ బ్రిటిషర్స్ని ఎదుర్కోవడానికి మగవాళ్ళతో సమానంగా పోరాడారు. ఒక్కళ్ళే కాదు, అలా చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ మనం చూసాం. అటు నార్త్లోనే కానివ్వండి కాశ్మీర్లో, ఇటు సౌత్లోనే చెన్నమ్మ అన్న చూడండి, రుద్రమ్మ, అలాంటి బోల్డ్ అండ్ ఫ్రీడమ్ ఫైటర్స్ మనం చూసాం. అయినా సరే మీకు బుద్ధి రాదా? ఎంతకాలం అని మమ్మల్ని అట్లా ఆపేసి, ఎంతకాలం అని మమ్మల్ని సప్రెస్ చేద్దామని చూస్తున్నారు. అయితే ఇంకొకటి కూడా నేను అవదలుచుకున్నాను, ఒకప్పుడు ముఘల్స్, ఒకప్పుడు బ్రిటిషర్స్, ఇప్పుడు ఏంటండి ఇటాలియన్స్ వల్ల ఇటాలియన్స్ మనని పరిపాలిస్తారా ఏంటి? ఇటలీ పాస్తా బాగుంటుందండి, కాకపోతే ఇటలీ పాలసీస్ ఆర్ నాట్ గుడ్. I think all the women should raise our voices against these anti-women alliances and we should speak against it. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.